డాక్టర్ గారు, అంగం సైజు ఎంతకీ పెరగడం లేదు. మసాజ్ చేయడానికని ఎన్నో రకాల క్రీములు వాడాను. వాక్యూమ్ పంపు కూడా వాడాను. అంగానికి జాకీ వంటిది కూడా వాడి గుంజాను. మందులు వాడాను. ఫలితం ఏమీ కనబడలేదు. అసలు అంగ పరిమాణం పెంచడానికి సరైన చికిత్స ఏమిటి? చాలామంది మగవాళ్ళకండి తమ అంగం కొద్ది పెద్దదిగా ఉండాలి. ఒక దాదాపు 10 అంగుళాలు ఉండాలనుకుంటారు. కనీసం 10 అంగుళాలు. 10 అంగుళాలు ఉంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. బాగా చూడడానికి కళ్ళకి ఇలా కనబడాలి, పెద్దదిగా కనబడాలి. చేతి పెట్టుకుని పెద్దదిగా అనిపించాలి. అది చాలా మగవాళ్ళకి వాళ్ళ అంగ పరిమాణం నుంచి ఉండేంటి ఒక డ్రీమ్, కళ. అది కళే, నిజం కాదు. ఎందుకంటే అంగ పరిమాణం 10 అంగుళాలు ఏమి ఉండదు. ఉండదు, చాలా కష్టం. మామూలుగా యావరేజ్గా ఒక పెద్దానికి యావరేజ్ రేంజ్ అంటారు. ఆ రేంజ్ ఏంటంటే 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు. అది గుర్తించాలి, ప్రతి మగవాడు గుర్తించాలి. 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉండేది అది రేంజ్. దట్ ఈజ్ నార్మల్ రేంజ్. మెజారిటీ పీపుల్ అందరికీ అలా. కొంతమంది 2 అంగుళాలు ఉంటుంది, కొంత 3 ఉంటుంది, కొంత 4 ఉంటుంది, అంతే. కానీ అంగం స్తంభించిన మాత్రం ఇది 5 అంగుళాలు ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. స్తంభించడం ఎందుకు పెద్ద అవుతుంది? మామూలు ఎందుకంటే మామూలు అది స్పాంజ్ టిష్యూ ఉంటుంది. అలాగే దాంట్లోనేమో మరి లాక్యునార్ స్పేసెస్ అని ఉంటాయి. తేనెతుట్ల గదులు ఎలా ఉంటాయో అలా దీంట్లో ఉంటాయి. తేనెతుట్ల గదులేమో వ్యాకోచించవు, కానీ పురుషాంగంలో ఉండే ఈ రక్తపు గదులు వ్యాకోచిస్తాయి. దగ్గిలేతే గాలి తీసేసిన బెలూన్లాగా ఇలా చిన్నదైపోతాయి, ముడిచిపోతాయి. బెలూన్లో గాలి తీసామనుకోండి వాళ్ళు చిన్నదైపోతాయి. గాలి వదిలేమనుకోండి ఎంత బెలూన్ అవుతాయి, అంత బెలూన్ ఉబ్బుతుంది. మా చూడడానికి ఎంతో నింటే ఉంటుంది. ఆరంగం పురుషాంగం కూడా అంతే. కానీ ఎప్పుడైతే సెక్స్ పరమైన కోరిక పుడుతుందో, ఎరౌజల్ అంటాం, వస్తుందో, డిజైర్తో పాటు ఎరౌజల్ అని, ఆ ఎరౌజల్ ఉంటే అప్పుడు అంగం పెరుగుతుంది. అప్పుడు అంత రక్తనాళాల వ్యాగసాయి. ఒక్కసారిగా పురుషాంగంలోకి రక్తం మామూలుగా వెళ్ళే రక్తం కంటే కూడా 8 రెట్లు 10 రెట్లు వెళ్తుంది. దాంతో దిస్సనిపోయి 1-2 నిమిషాల్లోనే అంతవరకు ఇంత పురుషాంగం 6 అంగుళాలు అయిపోతుంది, 7 అంగుళాలు కూడా అయిపోతుంది. ఇంత లావు అవుతుంది, ఇంత పొడిగిపోతుంది. ఎందుకని? దాంట్లో ఇలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి, లాక్యునార్ స్పేసెస్ అంటే రక్తం గదులు ఉన్నాయి. రక్తంతో నిండిపోతుంది. అంత మెత్తగా ఉన్నది ఇలా గట్టిగా కడ్డీలాగా ఉంటుంది. ఎందుకని? దాంట్లో బాగా రక్తం చేరిపోయి స్ట్రాంగ్. ఆ మెకానిజం అది. పురుషాంగం నిర్మాణం అలాంటిది. అంచేత మామూలు టైంలో పురుషాంగం యొక్క ప్రాముఖ్యత అంటే కేవలం మూత్ర విసర్జనకి కావాల్సిన గొట్టం మాత్రమే. అది గుర్తించండి. మామూలు సమయంలో మూత్ర విసర్జనకి పనికొచ్చే గొట్టం అంతే, ఓ ట్యూబ్ అంతే. దానంగా చూసుకోకండి. సమయం తప్పుకున్నాను 5 అంగుళాలు 6 అంగుళాలు, తప్పకుండా 7 అంగుళాలు, కొంత 7 అంగుళాలు ఉంటుంది. ఇంకెందుకండి దానికి ఆలోచన? అది కాకుండా స్త్రీకి యోని కేవలం 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాల మధ్య ఉంటుంది. పురుషునికి ఎలా అయితే మామూలు టైంలో పురుషాంగం నార్మల్ స్టేజ్లో ఫ్లాక్స్ స్టేజ్ దాంట్లో 2 అంగుళాలు లేదా 4 అంగుళాలు ఎలా ఉంటుందో, స్త్రీలలో కూడా యోని 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు పొడుగు ఉంటుంది, అంతే లోతు. మామూలు స్త్రీ అంతా 2.5 ఇంచు. కానీ పురుషాంగం లోపల పురుషాంగం పరిమాణం ప్రకారంగా అది 6 అంగుళాలు 8 అంగుళాలు సాగుతుంది. అందుకని ఎక్కువ సాగు. ఇంకా చేసే లోపల తెగిపోతుంది, కట్టే మొత్తం తెగిపోతుంది. అంత ఇంత బ్లీడింగ్ వస్తే ప్రాణం మీకు వస్తుంది. ఇది వెళ్ళిన కొద్దిలాగా వెళ్ళిపోతే అనుకోకుండా వెళ్ళదు. మహా అయితే 8 అంగుళాలు 10 అంగుళాలు ఏ మాత్రం సాగదు. 8 అంగుళాలు 10 అంగుళాలు చాలా స్ట్రెస్లో పట్టని పెరిగిపోతుంది. అక్కడ పైన కప్పు ఉంటుంది, మొత్తం పై తేరైపోతుంది. మాలో కూడా ఆడవాళ్ళకి ఎంత ఉన్నారు ఇవన్నీ 2.5 అంగుళాలు అంటే 2.5 అంగుళాలు 3.5 అంగుళాలు పురుషాంగం ఉంటే చాలు లెక్క ప్రకారంగా. 4 అంగుళాలు చాలండి. అసలు నిర్మాణం అంతే ఉంది. అసలు 4 అంగుళాలు స్తంభించిన పురుషాంగ పరిమాణం ప్రకారంగా అది 4 అంగుళాలు ఉంటే చాలన్నట్టుగా నిర్మాణం జరిగింది. దాని నరాలన్నీ కూడా సెక్స్ పరంగా స్పందించే నరాలన్నీ ఎక్కడ ఉన్నాయి? యోని ద్వారం ఉన్నాయి. యోని ద్వారం నుంచి లోపలికి ఎంతవరకు 2 అంగుళాల వరకే కామనాలు ఉంటాయి, తర్వాత ఉండవు, ఇంకేముండవు. ఊరికే వెళ్ళింది సాటిస్ఫాక్షన్, పొడిగి వెళ్ళింది అంతే. 2 అంగుళాలకే కామనాళ్ళు ఉంటాయి, తర్వాత ఉండవు. జీ స్పాట్ ఒక అంగుళంలోనే ఉంటుంది. అసలు మెయిన్ అంతా జీ స్పాటే.
యోని మార్గం లోపల జీ స్పాట్ ప్రధానమైంది. అది ఒక అంగుళం లోపలే ఉంటుంది యోని రంధ్రంలోంచి. ఇక తక్కువ లేకుండా క్లైటోరిస్ ఉంటాయి పైన, యోని పైనే, యోని పెదవులు యోని పైనే ఉంటాయి. ఇంకెందుకండి లోపలికి అంత వెళ్ళాలి? ఓ తాత మగవాడికి అర్థం పర్థం లేని తాత పైకి ఏం కాదు, అర్థం లేదు తాత, మీనింగ్లెస్. అంగం స్తంభిస్తుందా లేదా అంతే. మనిషిలో సెక్స్ పరమైన డిజైర్ ఉంటుందా లేదా? ఆ డిజైర్ వచ్చి ఆ ఎరవజుల వల్ల అంగం గట్టిపడుతూ పెద్ద అవుతాం లేదా? అది కావాలి. అంతేగాని ఊరికి ఇంత పొడుగుండా ఆ యాంగిల్ సక్సెస్ చేయలేరు సరిగ్గా. వీళ్ళు నా అంగం చెందనుకోండి ఇప్పుడు సరిగ్గా సెక్స్ ఎంజాయ్ చేయలేడు. అంచేత స్తంభించిన పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు. కానీ దీనికోసం ఏం చేశారంటే కొంతమంది టీవీ చూసాడు, ఓ ఇలా బస తైరాలు భూమి ఇలా గుంజుతుంటారు. లేదా కొంత తాడు పెట్టి లాగి కట్టి తాడు లాగి పెడతారు, కింద బరువు పెడతారు, లాగి పెడతారు. ఏంటవుతుందండి? పురుషాంగంలో ఉండేటి ఇలాస్టిక్ పైపులు సాగిపోతాయి. మీరు రబ్బర్ని లాగండి, ఒక ఇలాస్టిక్ దెబ్బ లాగండి, ఏమవుతుంది? సాగిపోతుంది. మనం చూస్తుంటాం ఇలాస్టిక్గా ఉన్నవండి ఎన్ని కూడా తర్వాత ఏమైపోతుందో చూస్తాం. మన బట్టలు వేసుకునే బట్టలకి ఆ ట్రౌజర్స్ కానివ్వండి లేకపోతే డ్రాయర్లు కానివ్వండి ఇలాస్టిక్ ఉంటుంది. కొంతకాలం వాడికి ఏమైపోతుంది? ఇలాస్టిక్ ఆ లావు సాగిపోతుంది, లూజ్ అయిపోతుంది, వదిలైపోతుంది. మరి మొట్టమొదటి టైట్గానే ఉన్నాయి, తర్వాత అయిపోయి లూజ్ అయిపోయాయి, సాగిపోయాయి. ఇక అలాగే సాగిపోయి ఉంటుంది అంతే. ఎందుకని ఇలాస్టిక్ అలాగే కొంతమంది చోట మాత్రం ఇంత పొడిగా ఏందో అనిపిస్తుంది. పొడిగా ఉన్నాయండి, ఉన్నదాన్ని చెడగొట్టారు, న్యాచురల్ స్ట్రక్చర్ని చెడగొట్టేశారు. అలా ఈయన ఏం చేశాడు? వ్యాక్యూమ్ పంపు పెట్టాడు. ఇలా కొడితే వ్యాక్యూమ్ అంగం గట్టిపెట్టి అలా ఉంచేస్తాడు, ఒక అరగంట ఉంచేస్తాడు. ఫలితం ఏంటి? కొంతకాలం బేకాదు ఒకసారి పని చాలా ప్రమాదం కూడా అవుతుంది. రక్తం గడ్డ కడుతుంది, అక్కడ రక్త ప్రవాహం లేకుండా పోతుంది. వ్యాక్యూమ్ పంపులు నేను చాలా ప్రమాదం అవుతుంది. అంచేత అవన్నీ సరైన మెథడ్స్ కాదు, మసాజులు సరైన మెథడ్స్ కాదు, వ్యాక్యూమ్ సరైన కాదు, లాగిపెట్టి బరువు కట్టడం కాదు, ఏ మాత్రం అసలు. సెక్స్ పైన కోరికలుతుందా లేదా, అంగం స్తంభిస్తుందా లేదా, అంతే ఉంటుంది చాలు. కానీ ఈ రకమైనంతా కూడా కేవలం ఒక పిచ్చి, అంగపరిమాణం పెంచాలి ఒక పిచ్చి. దాని గురించి చూడండి నన్ను ఎందుకు చేశాన్నాడు, కానీ ఏం పెరగలేదు అన్నాడు. ఏం పెరగలేదు, మటన్ కొంచెం బాగుంది, చక్కగా ఉంది, మిగిలింది, ఆరోగ్యకరంగా ఉంది. చెడగొట్టేస్తారు, ఎక్కువ చేసి చెడగొట్టేసి ఎందుకు పని రాకుండా చేస్తారు చివరికి. అంచేత ఈ అంగపరిమాణం పెంచడానికి ఏం లేదు. సెక్స్ పైన కోరిక ఉందా లేదా, అంగం గట్టిపడుతుంది లేదా అంటే ఉంటే చాలు, దానికి ఆలోచన మానేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.